హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈరోజు ఆర్ఆర్బి జేఈ అప్లికేషన్ ఏ విధంగా మాడిఫై చేయాలో చూద్దాము. ముందుగా మనకి ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. అప్లై ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇందులో ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ ఇది క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ మాడిఫై ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషను నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, జెండర్ వీటిని మనం మార్చలేం. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ వీటిని కూడా మనం మార్చలేం. అలాగే ఈ మోడిఫికేషన్ చేయడానికి మనకి 250 రూపీస్ కట్టాలి. అది రీఫండ్ అనేది ఇవ్వరు. అలాగే ఈ లింక్ అనేది మనకి 10 డేస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 8 వరకు ఈ లింక్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఈ విధంగా మనకి వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ మాడిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్ లాంగ్వేజ్ కానీ, విజిబుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. క్యాస్ట్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఏదైతే క్యాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తామో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ. అలాగే ఇక్కడ ఫార్మాట్ కూడా ఇచ్చారు, ఎంత సైజు ఉండాలి ఏంటనేది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. అదే విధంగా మనం అప్లోడ్ చేయాలి. తర్వాత మనం అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. ఏదైతే అడ్రస్ మనం ఇచ్చామో అది రాంగ్ అనుకుంటే కనుక ఈ విధంగా మనం అడ్రస్ అనేది కూడా మనం మార్చుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో ఆ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. బై మిస్టేక్ ఎవరైనా ఎస్ నో ఈ విధంగా ఏమైనా పడితే కనుక ఇక్కడ మార్పు చేసుకోండి. ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఆర్ యూ అన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీరు మార్పు చేసుకోండి. తర్వాత ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కనుక అప్లై చేస్తుంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఎస్ అని ఇవ్వాలి, లేకపోతే నో అని ఇవ్వాలి. బై మిస్టేక్లో ఎవరైనా ఇచ్చుంటే వాడిని మాడిఫై చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ రైల్వే ఎంప్లాయీస్ ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయకూడదు. ఎవరైతే రైల్వే కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి. రీఫండ్ అనేది ఈ అకౌంట్కే వస్తుంది. ఎవరైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు. తర్వాత క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడైనా యాడ్ చేయాలన్నా మాడిఫై చేయాలన్నా ఇక్కడ మనకి ఇచ్చారు, అవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ మంది ఫోటో సిగ్నేచర్ దగ్గర ఎక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ ఫార్మేట్లో ఇచ్చారో అదే ఫార్మేట్లో ఇవ్వాలి. అలాగే సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, దాని ప్రకారం మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ వల్ల చాలామందికి రిజెక్ట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ప్రయారిటీ అనేది మార్చుకోవడానికి ఇచ్చారు మనకి ఆప్షను. చాలామంది ప్రయారిటీ మార్చుకోవడానికి ఉందా లేదా అని అడిగారు. ఇప్పుడు మార్చుకోవచ్చు, చూసుకోండి. ప్రయారిటీ అనేది మార్చుకోవచ్చు. ముందుగా మీరు ఒక పేపర్ మీద రాసుకుని ఆ తర్వాత మీరు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. మనకి ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుని ప్లేస్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు సేవ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఓటీపీ అనేది అడుగుతుంది. ఓటీపీ మీరు వెరిఫికేషన్ చేయాలి. దీని తర్వాత మనకి పేమెంట్ గురించి ఇస్తారు, పేమెంట్ అనేది చేయాలి. 250 రూపీస్ 250 రూపీస్ మనం కట్టాలి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ అనేది రాదు. అలాగే ఈ పేమెంట్ సక్సెస్ అని వస్తేనే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు
మాడిఫై డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్పు చేస్తారు. లేదు అంటే ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ అమౌంట్ అనేది మీరు కట్టాలి. సక్సెస్ అని రావాలి. లేకపోతే మీ ప్రీవియస్‌కి ఏదైతే మీరు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. మీరు మాడిఫై చేశారు. మీ అమౌంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ డీటెయిల్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అనేది కట్టిన తర్వాతే సక్సెస్ అని వచ్చిన తర్వాత మాత్రమే మీ మాడిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే మీరు మాడిఫికేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రతిసారి 250 రూపీస్ కట్టాలి. ఈ అమౌంట్ అనేది రీఫండ్ రాదు.